సార్ మీరు స్వార్థం అన్నా దానికి మీరు ఏమైనా అనుకోండి సార్, నాకు అది తప్పించి ఇంకా చాయిస్ లేదు. ఈ ప్రోగ్రామ్ కనుక టెలికాస్ట్ అయితే జనాలు నీ మీద ఇక ఏం చేస్తారు అనేది నేను ఇక ప్రతి ప్రోగ్రామ్ని మేము కన్సెంట్ తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాము? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది సార్ నేను తనకు కావాలంటే తనకు కావాల్సిన మనీ ఆఫర్ చేస్తాను సార్. మనీ నీకు ఎంత కావాలో చెప్పు, నేనే ఇస్తాను. ఆ అమ్మాయి గనక పైగామి కేసు పెడితే అంటే అజయ్, మీరు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు మర్చిపోతున్నారు. ఒక అడ్వకేట్ తో మాట్లాడుతున్నారు, గుర్తుంచుకోండి ఆ విషయం. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఇండియాకి వచ్చి నేను బ్రతకలేను. బికాస్ ఐ గాట్ మై ఓన్ ఐడెంటిటీ హియర్ రైట్ నౌ. ఇప్పుడు ఒకటే ఆశ చెప్పు, ఇప్పుడు నాకు ఏదైనా అయ్యిందని వస్తావా రావా? అయినా అతను కావాలంటుంది. అరే ఇప్పుడు క్యారెక్టర్ బాగాలేదని చెప్పేసి మనం వదులుకోలేం కదా. మరి నాగేశ్వర పూజారి ఏం చేశారు? ఫైనల్ అమ్మాయి కోసం వచ్చేసారు. అబ్బా సూపర్ సూపర్ అండి, సూపర్ స్టోరీ. నా కెరీర్ మొత్తం వదిలిపెట్టేసుకున్నా, నేను ఎక్కడైనా బతకాల్సిందే కదా. లేదు నేను ఉండలేను, నేను ఉండలేను. అతని ఐడియాని కానీ అతని లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ మీకు తెలియలేదేమో నాకు అనిపిస్తా ఉంది. మై హార్డ్ వర్క్, మై రెప్యుటేషన్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యుఎస్. నీతో మాట్లాడాలంటే కూడా నాకు కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది. వెల్కమ్ టు అందమైన ప్రయాణం. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. ఒక ఎన్ఆర్ఐ ఇష్యూ అండి, మనకి వాట్సాప్ మెసేజ్ పెట్టారు వాళ్ళు. అమ్మాయి పేరు అనూష, మనతో మాట్లాడటానికి రెడీగా ఉంది. మరి ఒకసారి కాల్ చేయనా, తన సమస్య ఏంటో మీరు స్వయాన విందురు గారు. హలో నమస్తే అండి, అనూష గారు మాట్లాడేది. నేను జయానండి, ఐడ్రీమ్ మీడియా నుంచి మాట్లాడుతాను, అందమైన ప్రయాణం ప్రోగ్రామ్ నుంచి. ఎస్, వాట్సాప్ మెయిల్ పెట్టారు కదా మీరు అనుష. నాతో పాటు పూజారి నాగేశ్వర్ గారు ఉన్నారండి. ఒకసారి మీ సమస్య ఏంటో ఒకసారి చెప్పండి క్లియర్ గా. మేడం నా పేరు అనుష మేడం. సార్ కూడా ఉన్నారు చూడండి. అమ్మా నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా అమ్మా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ సార్. కాల్ చేసినందుకు సార్, కోసం వెయిట్ చేస్తున్నాను కాల్ కోసం. తప్పకుండా చెప్పండి అమ్మా. సార్ నా పేరు అనుష సార్. నన్ను బీటెక్ వరకు చదివించారు సార్, కష్టపడ్డాను సార్ చాలా నా కోసం. సార్ పెళ్లి చేసుకున్నాక ఇంకా చదువుకుంటా అంటే పెళ్లి చేసుకుని చదువుకోమని చెప్పారు. సరే అని చెప్పాను సార్. మాకు తెలిసిన ఒక అంకుల్ సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి కూడా చాలా బాగున్నారు, నేను కూడా బాగుంటాను, ఇద్దరు జోడి బాగుంటుందని పెళ్లికి ఒప్పించారు సార్. అంతా బాగుంది సార్. పెళ్లి చూపులకి వచ్చారు సార్. అతను యుఎస్ లో ఉంటాడు. అయితే వచ్చాక పెళ్లి చూపులప్పుడు కూడా అందరూ బాగుంది అన్నారు సార్. మాట్లాడుకున్నాం సార్ కూడా. అప్పుడు నేను మాట్లాడాను సార్, ఇలా చదువుకోవాలి అది ఇది అని కూడా చెప్పాను. ఆయన కూడా చెప్పారు చాలా బాగుంది సార్, నాకు చదివిస్తా అన్నారు, అమెరికా తీసుకెళ్తా అన్నారు, బాగా చూసుకుంటా అని చెప్పారు. అంతా బాగుంది సార్. సో ఇలా కమ్యూనికేషన్ కూడా బాగుంది కదా అని సరే అని చెప్పాను సార్. వచ్చిన 1 month లో పెళ్లి అయింది సార్. ఎంగేజ్మెంట్ ఇంకా పెళ్లి చేశారు సార్. అంతా బాగుంది సార్. పెళ్లి 2 months చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అసలు ఏ ఇబ్బంది లేదు, చాలా బాగా చూసుకున్నారు సార్. నన్ను అయితే ఎంత బాగా చూసుకున్నారు అంటే మా నాన్న చూసుకున్నట్టే చూసుకున్నారు సార్. పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళారా మీరు? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాము మేడం, హైదరాబాద్ లోనే ఉన్నాము. 2 months ఇక్కడే ఉన్నాము. దాని తర్వాత ఇంకా ఆయన అక్కడ జాబ్ కదా మేడం, ఇంకా నేను వెళ్ళిపోతాను, మళ్ళీ తీసుకెళ్తాను నిన్ను కూడా, అంత ప్రాసెస్ వీసా అవన్నీ చేయాలి కదా, టైం పడుతుంది కదా, నేను వెళ్ళి జాబ్ సెట్ చేసుకోవాలి, ఎక్కువ డిలే అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు మేడం. సరే కరెక్టే కదా అని చెప్పాము మేము కూడా. సరే అని అంతా సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు ఈవెన్ ఎయిర్పోర్ట్ లో కూడా అసలు నేను వదిలేసి ఉండలేము అది ఇదని బాగా అసలు చాలా ప్రేమ చూసుకునేవాడు మేడం అసలు. అయితే అమెరికాకు వెళ్ళాను మేడం. తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. తనకి కూడా చెప్పాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డైలీ కాల్ చేసేవాళ్ళు, వీడియో కాల్ చేస్తుంటే మాట్లాడుతుంటే అంత బాగుంది మ్యామ్. కానీ వస్తా అని చెప్తారు, రారు, తీసుకెళ్తా అంటారు, తీసుకెళ్లరు. అలా జరుగుతూనే ఉంది మేడం అసలు ఎన్ని రోజుల నుంచి. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందమ్మా ఆయన వెళ్ళి? ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయిపోయింది సార్. మరి ఇప్పుడు మీ ప్రెగ్నెన్సీలో ఏమన్నా డెలివరీ ఏమన్నా అయిందా? డెలివరీ కూడా అయింది సార్. అప్పుడు కూడా అదే వస్తా అంటారు సార్, వస్తున్నా అంటారు, రారు, కుదరట్లేదు అంటారు, జాబ్ ప్రాబ్లం అంటారు, ఏదో ఒకటి చెప్తున్నారు సార్. అసలు రావనే రారు. అయితే నాకు ఇంకా తెలిసిన ఫ్రెండ్ ద్వారా నేను కనుక్కున్నాను సార్. తర్వాత నాకు ఒక విషయం తెలిసింది సార్.
సార్ అసలు అది తెలిసిన తర్వాత అసలు నేను తీసుకోలేకపోయాను సార్, ఎందుకంటే అలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా సార్. చాలా బాగా చూసుకుంటారు సార్ ఆయన. ఏముందమ్మా? సార్ అక్కడ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని చెప్పారు సార్. సార్ ఈ విషయం నేను ఆయన అడిగాను సార్, ఇంకా ఉండలేక ఒకసారి. సార్ బాబు కూడా పుట్టారు, అసలు ఎంత హ్యాపీగా ఉన్న లైఫ్ ఎందుకు ఇలా అని చెప్పేసి అడిగితే అప్పటి నుంచి ఇంకా డైవర్స్ కావాలి అని చెప్పి స్టార్ట్ చేశారు సార్. సార్ నాకు ఏం అర్థం అవ్వట్లేదు సార్, అసలు ఏంటి ఎందుకు అని అడిగినా చెప్పరు. మళ్ళీ అలా బాగా చూసుకోవట్లేదా లేదంటే ఏమన్నా అంటే అది కూడా కాదు సార్, చాలా బాగా చూసుకుంటారు. ఎంత హ్యాపీగా ఉన్నాం 2 months చెప్పలేదు సార్, అంత బాగా చూసుకున్నాడు, ఏ లోటు చేయలేదు. కానీ ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మరి ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు కదమ్మా, మరి వాళ్ళ అమ్మా నాన్నని మీరు కాంటాక్ట్ చేయలేదా, మీరు గానీ మీ తల్లిదండ్రులు గానీ? సార్ ఆయనకి ఎవరు లేరు సార్, ఒక అంకుల్ పెంచారు అతన్ని, అతనికి ఎవరు లేరు. సో ఎవరు లేరు, బాగా చూసుకుంటారనేసి మా అమ్మ నాన్న నమ్మి అతన్ని పెళ్లి చేశారు. అక్కడ ఏమి ఎంక్వైరీ చేయలేదండి అసలు అతని జాబ్ ఏంటి, ఏ కంపెనీలో చేస్తారు, ఎంత శాలరీ, ఎక్కడ ఉంటారు, అసలు మీ పేరెంట్స్ ఏం ఎంక్వైరీస్ చేయలేదా? సార్ అమ్మ నాన్న అవన్నీ చేశారు సార్, ఇక్కడికి వచ్చాక కూడా ఆయన మాట్లాడారు, అంతా బాగుంది కదా అని పెళ్లి చేశారు. ప్రొఫైల్ అంతా బానే ఉంది. మరి ఇప్పుడు మీ అంకుల్ ఏమంటున్నాడమ్మా, మరి వాళ్ళ ఆయన పెంచిన వాళ్ళ ఆయన ఏం పట్టించుకోవట్లేదు మేడం అసలు. ఎందుకు? ఏమో మ్యామ్, అక్కడ పెళ్లి చేసుకున్నారని తెలిసి వాళ్ళు కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి అలా ఏమన్నా జరిగిందేమో. కానీ నేను ఇతన్నే అడుగుతూ ఉన్నాను మ్యామ్, అసలు ఎందుకు ఏమిటి అని. ఆయన ఒకటి మాట్లాడతారు మ్యామ్, కూడా అడిగినా కూడా డైవర్స్ అంటాడు అంతే. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా మంచిగా ఉండే పర్సన్ ఇలా మారిపోయాడు, ఏంటి ఏం తెలియట్లేదు మేడం అసలు. ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు మ్యామ్, బాబుని ఎలా చూసుకోవాలి, నా సిచ్యువేషన్ ఏంటి? అమ్మా ఆయన ఫోర్స్ చేసినంత మాత్రాన మీ జీవితంలో ఏమి జరగదు. మీరు దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. దాన్ని మనం ఆర్గనైజ్ చేసి దాన్ని ఏం చేద్దాం అనేది ఖచ్చితంగా ఆలోచిద్దాం. మీరు ఫస్ట్ మీరు బాధపడడం మానేయండి, ఆ సమస్యకు సొల్యూషన్ ఏముందనేది చూద్దాం కంపల్సరీ. జాబ్ ఏదైనా చేస్తున్నారా ఏంటి అసలు మీ పరిస్థితి చెప్పండి ఒకసారి. మ్యామ్ నేను జాబ్ ఏం చేయట్లేదు మ్యామ్, బీటెక్ వరకు చదివించారు పేరెంట్స్. దాని తర్వాత అబ్బాయి చదివిస్తా అన్నాడు మ్యామ్ నాకు. ఓకే, అన్ని బాగానే చెప్పాడు ముందుగానే? అన్ని బాగా చెప్పాడు మ్యామ్, బాగా చూసుకున్నాడు కూడా మ్యామ్ 2 months. అసలు నేను కాల్ మొదలైనప్పటి నుంచి వింటున్నానమ్మా, బాగా చూసుకున్నాడు అంటే 2 నెలల్లో ఏం తెలుసు తల్లి, నీకు కొత్త అతనికి కొత్త, అతని ఐడియాని కానీ అతని లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ మీకు తెలియలేదేమో నాకు అనిపిస్తా ఉంది. ఏమంటారు నాగేశ్వర్ గారు? డెఫినెట్లీ అంతే కదండి, 2 నెలల ప్రయాణం చాలా షార్ట్ కదా. అదే చెప్తున్నాం మనం, ఎప్పుడైతే ఈ ఎన్ఆర్ఐ సంబంధాల మీద చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం చాలా ఉంది, చాలా వరకు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే అమెరికా సంబంధాలు చాలా ఎంక్వైరీ చేయాలా, అమెరికా సంబంధాలు బాగుంటుంది లైఫ్ వెళ్ళిపోతామని చెప్పేసి చాలా మందికి. ఎందుకంటే ఈ అమెరికా అక్కడ ఉంటుంది, మనం ఇక్కడ ఉండి పాలవుతాం. ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి అయితే అక్కడ రాత్రి అయితే ఇక్కడ పాలవుతుంది. ఓకే, సరైన వీసాల మీద అవగాహన లేకుండా, వాళ్ళు అక్కడ లోకల్ ఏం చేస్తున్నారో తెలియకుండా, వాళ్ళకి జాబ్ ఉందా జాబ్ లేదా, ఏ వీసాల మీద ఉన్నారు, పెళ్ళి అయిందా పెళ్లి కాలేదా, ఆర్థిక పరిస్థితి ఎట్లుందో తెలియకుండా ఓన్లీ ఏంది అంటే అమ్మ అమెరికా సంబంధం, నా బిడ్డ అమెరికా వెళ్ళిపోతుంది. అవును అవును. కానీ ఇప్పుడు ట్రంప్ చేస్తున్న ఇష్యూస్ కి కాస్త తగ్గారు, వెనక్కి తగ్గారు స్టూడెంట్స్ కూడా అనుకున్నాం. కానీ ఇంకా పెళ్లిళ్ళు కూడా ఇంకా అవుతున్నాయా అని ఒక ఆశ్చర్యం వేస్తా ఉంది. స్టూడెంట్స్ వెనక్కి తగ్గినా కూడా ఇంకా అక్కడ ఇంతకుముందు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అవునండి. కాబట్టి దానికి సంబంధించినది ఎప్పుడు అదో నిరంతర ప్రక్రియనే. మీకు ఎక్కువ ఇలాంటి ఇష్యూసే వస్తాయేమో, బహుశా ఎన్ఆర్ఐ ఇష్యూస్ నాకు విపరీతంగా వస్తాయి. ఎందుకంటే నేను అమెరికాలో నాకు ఆఫీస్ ఉంది, డెలివరీలో అతిపెద్ద ఆఫీస్ ఉంది. డెలివరీలో ఈ మ్యాట్రిమోనీకి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలా కేసెస్ నా దగ్గర ఇప్పుడు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. దగ్గర నా దగ్గర ఇప్పుడు ఒక 2500 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఓ మై గాడ్. కొడుకా బిడ్డ అమ్మ, ఒక బాబు పుడితే ఆయనకు ఆ పెయిన్ ఉండాలి కదమ్మా. ఒక తల్లిదండ్రులు లేకుండా పెరిగిన పెయిన్ ఉన్నప్పుడు అదే నేను పెళ్లి చేసుకొని మళ్ళీ అదే ఆయన కొడుకుని తల్లిదండ్రులు లేకుండా చేస్తే మనకి ఏం నాలెడ్జ్ ఉందమ్మా? ఇంతకుముందు మేడం చెప్పినట్టు నువ్వు ఆ 2 నెలల ట్రోమాలో ఉండిపోయావు. అదే కాదమ్మా, కట్న కానుకలు ఏమన్నా ఇచ్చారా? సార్ మా డాడీ ఆల్మోస్ట్ 50 lakhs వరకు ఖర్చు పెట్టాడు సార్. వెళ్ళేటప్పుడు టికెట్స్ కూడా మా డాడీ అన్ని చూసి మ్యారేజ్ ఖర్చు పెట్టాడు. అతను వెళ్ళటానికి టికెట్లు కూడా వీళ్ళ ఫాదరే తీసుకున్నాడట.
అల్లుడు కదా. అల్లుడు. డాడీ చూసుకున్నాను సార్ అన్ని అసలు. ఎట్లా అండి ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐ సంబంధాల విషయంలో అసలు ఎలాంటి చర్యలు అంటే ఏ విధంగా వాళ్ళని మనం పరిగణించాలి? ఎన్ఆర్ఐ సంబంధాలు వచ్చినప్పుడు కంపల్సరీ మీరు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది కంపల్సరీ చేయాలి. చాలా మంది మొహమాటానికో అడిగితే రిలేషన్ ఖరాబ్ అయిద్దనో ఎందుకులే అని చెప్పేసో లేకపోతే వాళ్ళకి తెలిసిన పక్కోళ్ళనో ఓన్లీ ఓరల్గా అడగటం. ఇప్పుడు ఒక సపోజ్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే న్యూయార్క్లో ఒక వ్యక్తులు అనుకుందాం, వాళ్ళ గురించి ఎంక్వైరీ అంటే ఏం చెప్తారు? న్యూయార్క్లో అనుకో కాల్ చేసి ఆ పిల్లగాడినాడా మంచిగా జాగ్రత్త అంతే. అంతే. వీసా కాపీలు అడిగే దమ్మే ఉంటుంది దేశం. అంత నాలెడ్జ్ లేదంటారా? నాలెడ్జ్ కాదు, అడిగితే ఏమైనా ఫీల్ అయితే సంబంధం కట్ అయిపోతుందేమో, లేకపోతే అడిగితే ఫీల్ అయితే మంచిగా చూసుకోడేమో అని వాడు చెప్పింది నమ్మటం తప్ప దాన్ని ఎంక్వైరీ చేసుకునేది ఎక్కడుంది? ఓపెన్ కూర్చొని బాబు నీ వీసా ఏముంది, నీ స్టేటస్ ఏముంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నువ్వు ఏడు ఉంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఎటువంటి పరిస్థితులు ఉన్నావు అనేది ఎవడు ఎంక్వైరీ చేయాలి? ఒక పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని ఒక్క లైన్లో చెప్పేసి అమ్మాయి ఇప్పుడు నీకు ఏం కావాలమ్మా? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నీకు ఏం కావాలి? మేడం నాకు అసలు ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకోవాలని మేడం. అతను వదిలి ఉండలేదు మేడం. అనుష, నువ్వు అసలు ఈ కాలంలో ఉన్నావా? ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నావో తెలుసా? సారీ నేను ఇట్లా అంటున్నాను అనుకోవద్దు. అతనికి ఏం కావాలో నీకు ఇంకా అర్థం కాలేదా? అక్కడ పెళ్లిలో ఎవరన్నా పిల్లలు ఉన్నారా అమ్మా, లేకపోతే ఓన్లీ పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడని మాత్రమే తెలుసు సార్. అయినా అతను కావాలంటుంది. కట్టుకున్న మూడు కదా మేడం. ఎట్లా అండి? అదే ఇప్పుడు క్యారెక్టర్ బాగాలేదని చెప్పేసి మనం వదులుకోలేం కదా. ఒకవేళ క్యారెక్టరే బాగలేదని వదులుకుంటుంటే ఈ దేశంలో అసలు పెళ్లి అనే వ్యవస్థ ఉండదు. మీరేమనుకుంటున్నారు చెప్పండి సార్. ప్లీజ్ సార్ అతన్ని ఒక్కసారి మాట్లాడి మళ్ళీ వచ్చేయమని చెప్పండి సార్. నాకు అతను కావాలి సార్, నేను ఉండలేను సార్ అసలు. చూద్దాం మరి మీరు అసలు నాకు ఎందుకు చేస్తున్నాడో కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు సార్. ఒక పని చేద్దామమ్మా, ఆయన ఇప్పుడు యుఎస్ లో ఉన్నాడు కదా. ఓకే, మరి ఆ యుఎస్ లో ఆయన పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా మీరు మాతో మాట్లాడటానికి? సార్ చెప్పారు సార్ ఆల్రెడీ అతనికి మాట్లాడతాడు సార్, బట్ నాకే క్లారిటీ ఇవ్వట్లేదు సార్. మీరు కొంచెం నేను మాట్లాడి క్లారిటీ ఇప్పిస్తా అమ్మా. మరి ఇప్పుడు యుఎస్ లో టైం ఎంత అయింది? ఒక్క నిమిషం అమ్మా చూడండి. ఓకే, యుఎస్ లో పొద్దున 8 అయిందమ్మా. ఇప్పుడు 8 అంటే లేచే ఉంటాడు, ఇంట్లో ఉంటాడు కాబట్టి మరి ఒకసారి ఆయన కాల్ చేసి మళ్ళీ మాకు కాల్ చేయండి అమ్మా. లైన్ తీసుకున్నారు. కనెక్ట్ చేస్తాను. ఆయన పేరేంటి? తన పేరేంటి? అజయ్ మ్యామ్. అజయ్ మ్యామ్. రైట్ కనెక్ట్ చేయండి. హలో అజయ్ గారు. వినిపిస్తుందండి నా వాయిస్? మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. నేను నాగేశ్వరరావు పూజారి అడ్వకేట్ ని మాట్లాడుతున్నా అండి. సార్ నమస్తే. నమస్తే అండి. యా, మీ గురించి చాలా విన్నాము అండ్ యుఎస్ కి కూడా మీరు వస్తుంటారు. అవును. నైస్ సార్ అండ్ హ్యాపీ టు లిసన్ యూ. థ్యాంక్ యూ. యుఎస్ లో ఎక్కడ ఉంటారు అజయ్ గారు? నేను రైట్ నౌ డల్లాస్ సార్ ఉండేది. డల్లాస్ టెక్సాస్ స్టేట్ లో ఉన్నారు. ఓకే రైట్. ఓకే. అనుష మీకు చెప్పుంటుందండి, మాతో మాట్లాడిస్తానని చెప్పిందండి అజయ్ గారు. అవునండి, అనుష చెప్పింది రైట్ సిచ్యువేషన్ గురించి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు యాక్సెప్ట్ చేసి ముందు మాట్లాడటానికి సిద్ధపడ్డారు, దానికి థ్యాంక్ యూ. అండ్ అదే మీ మధ్య జరుగుతున్న ఒక చిన్న ఇష్యూ కోసం తను ఏం చేయాలో అర్థం కాక మన ఐడ్రీ మీడియాని అప్రోచ్ అయింది మా ప్రోగ్రామ్ అందమైన ప్రయాణం అనే ప్రోగ్రామ్కి. అందులో నాగేశ్వర్ గారు ఉండేసరికి ఇంకా వెంటనే తనకు మాట్లాడాలనిపించింది పాపం. అసలు ఏం నడుస్తుంది అంటే ఏంటి సమస్య ఏంటండి మీ ఇద్దరి మధ్యన? మేడం మీకు ఆల్రెడీ అనుష చెప్పే ఉంటుంది. చెప్పింది మీ వర్షన్. నా వర్షన్ ఏంటి అంటే మ్యారేజ్ అయింది, ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాము, పెళ్లి చూపులు. అండ్ నా విషయానికి వస్తే నేను చిన్నప్పటి నుంచి కూడా ఒంటరిగా పెరిగి ఒక అనాథగా బ్రతకడం కోసం చదివాను. అండ్ ఎప్పుడైనా యుఎస్ కి వెళ్ళాలనేది ఇట్స్ మై అల్టిమేట్ డ్రీమ్, అక్కడ జాబ్ చేయాలని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ కి వచ్చాక ప్రతిరోజు ఒక యుద్ధంలా ఉంటుంది. ఎవ్రీడే ఛాలెంజ్ టు మీ. వీసా కోసం కావచ్చు, జాబ్ కోసం కావచ్చు, చాలా అవమానాలు భరించాను సార్. ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను నన్ను బెటర్ గా, అంటే దాని వెనకాల చాలా పెయిన్ ఉంది, లోన్లీనెస్ అండ్ స్లీప్లెస్ నైట్స్, దేర్ ఆర్ మెనీ థింగ్స్. కాబట్టి నేను ఇక్కడ ఉండాలన్నది నా వర్షన్ ఫస్ట్ నుంచి. అండ్ ఈవెన్ మ్యారేజ్ తర్వాత కూడా నేను తనకు చెప్పాను, సిచ్యువేషన్ బట్టి మనం యుఎస్ కి వచ్చేస్తాము, నేను తీసుకెళ్తాను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మీకు ఆల్రెడీ తెలుసు, ట్రంప్ ద్వారా జాబ్స్ చాలా కోల్పోవడం, కన్సల్టెన్సీస్ లో వర్క్ చేస్తూ నా జాబ్ కోల్పోవడం అయింది. అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి సార్. దీంతో నా లైఫ్ కాంప్లికేటెడ్ గా అయిపోయింది. నాతో పాటు అనుని కూడా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు H1B మీద ఉన్నారా? దేని మీద ఉన్నారు మీరు?
రైట్ నౌ అంటే F1 తో స్టార్ట్ అయ్యాను సార్. ఇప్పుడు H1B మీద ఉన్నాను. ఓకే, మీకు I-140 వచ్చిందా? లేదు సార్, చాలా ట్రై చేశాను కానీ ఇప్పుడు ఇండియన్స్ ని స్ట్రిక్ చేయడం మీకు కూడా తెలుస్తుంది. అవును అవును. సో రాకపోవడం మరి వల్ల ఇప్పుడు దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇంతకుముందు మేము అనుషతో మాట్లాడినప్పుడు ఇందులో అతిపెద్ద సమస్య నాకు వినిపించింది. అనుష చేసే కంప్లైంట్ ఏంటంటే, సరే ఇప్పుడు భార్యాభర్తలు అనేది పెళ్లి చేసుకున్న తర్వాత రకరకాల కారణాల వల్ల 1 సంవత్సరమో 2 సంవత్సరాలు వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి వాళ్ళకున్న కెరీర్ని బట్టి దూరంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అది నేను యాక్సెప్ట్ చేస్తా, కొన్ని సందర్భాలు తప్పదు. కానీ ఇప్పుడు ఈమె ప్రధానంగా చేసే ఆరోపణ ఏంటంటే, అంతా బాగానే ఉంది లైఫ్లో, కానీ మా ఆయన యుఎస్లో 2వ పెళ్లి చేసుకున్నాడు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేది ప్రధాన ఆరోపణ. మరి ఒకవైపు నుంచి ఏమో ఆమె అక్కడ ఉండి మరి ఆమె ఒక పిల్లగాని కన్నది, చాలా బాధపడుతున్నది. మరి నువ్వే అనాథగా పెరిగినప్పుడు నీకు పుట్టిన పిల్లగాడు కూడా ఇవాళ అనాథ లెక్క ఇండియాలో ఉండాల్సి వస్తుంది కదా. మరి దీనిపైన ఈ ఫస్ట్ ఆమె చేసే ప్రధాన ఆరోపణ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అనుషని చాలా ప్రేమించాను సార్, చాలా ప్లానింగ్స్ చేసుకున్నాను. ఫ్యామిలీ లైఫ్ అంటే నాకు అనుషతోనే నేను ఊహించుకున్నాను. కానీ కాలం అండ్ ఈ డిస్టెన్స్ మా ఇద్దరిని దూరం చేశాయి. ఇన్ అ వాస్ట్ డిఫరెన్స్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ us. అండ్ ఎప్పుడైతే తను ప్రెగ్నెంట్ అయిందని తెలిసిందో ఆ రోజు నేను చాలా హ్యాపీ అయ్యాను సార్. కానీ అదే టైంలో నా లైఫ్ ఇంకా కాంప్లికేటెడ్ గా అయిపోయింది. ఇక్కడ నేను యుఎస్ లో ఉండాలనే మెయిన్ రీజన్ తో నేను ఇప్పుడు అనుషాని ఇక్కడికి తీసుకురాలేకపోయాను. తర్వాత ఇక్కడున్న సిచ్యువేషన్స్ కి నేను బెండ్ అయ్యి తనకి మంచి లైఫ్ ఇవ్వకపోవడం ఒకటైతే, ఇక్కడ సిచ్యువేషన్స్ వల్ల నేను నా చేతి నుంచి దాటిపోయింది సార్ పరిస్థితి అంతా. ఇక్కడ సెకండ్ వైఫ్ ని మ్యారేజ్ అయితే చేసుకున్నాను కానీ మనసంతా అనుష మీదే ఉంది, అటాచ్మెంట్ తనతోనే. సెకండ్ వైఫ్ పేరుకి నేను ఇక్కడ ఉండాలంటే ఒకే ఒక రీజన్ తో తప్ప నేను చేసుకున్నాను సెకండ్ పర్సన్ తో. లేకపోతే వచ్చేయచ్చు కదా, ఎందుకు ఉండడం? ఇంత ప్రేమిస్తున్నాను చెప్తూ అలాంటప్పుడు ఎలా చేసుకోవాలనిపించింది? ఇండియాకి వచ్చేస్తే ఏమైంది? ఇక్కడ చూసుకోవడానికి అందరు ఉన్నారు కదా, అసలు అలా ఎలా చేస్తావు నువ్వు? అను సిచ్యువేషన్ ఏంటంటే కాదు, ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నీ వీసా ప్రాబ్లం వల్ల నువ్వు అక్కడ ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అంతేనా? అవును సార్, మెయిన్ మనసు చంపుకొని చేసుకోవాల్సి వచ్చింది. నీ వీసా ప్రాబ్లం వల్ల నువ్వు అక్కడ ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది అంటావు, నీ వీసాను కాపాడుకోవడానికి. అవును సార్, నువ్వు ఫైనల్ చెప్పేది. దాన్ని మేము ఎట్లా నమ్మాలా? ఇప్పుడు నువ్వు సింపుల్ గా ఒక అమ్మాయిని ఇండియా వచ్చినావు, ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినావు, పెళ్లి చేసుకున్నావు, 2 నెలలు ఆమెకి ఒక అందమైన జీవితాన్ని చూపించినావు, ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఆమె కలలు కన్నా ఒక అమ్మాయి అప్పుడే కొత్త చదువులు పూర్తి చేసుకున్న అమ్మాయికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చి నువ్వు రపక్కన మాయమైపోయి మళ్ళీ రపక్కన యుఎస్ వెళ్ళిపోయి వీసా ప్రాబ్లం ఉందని చెప్పి నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసేసుకొని అనాలోచిత చర్య వల్ల ఇంకో పెళ్లి చేసేసుకొని ఇప్పుడు నువ్వు ఆ పెళ్లిలో ఇరికి ఇప్పుడు ఈ పెళ్లిలో ఇరికి ఇప్పుడు ఇక్కడ కట్టుకున్న భార్య, ప్రేమించిన భార్య, కన్న కొడుకు, చిన్న పిల్లగాడు పాపం. ఓకే, ఆ పుట్టే టైంలో కనుక తండ్రి పక్కన ఉంటే ఎంత ఆనందం ఉంటుంది. ఆ క్షణాలు నువ్వు జీవితంలో తెచ్చుకోగలుగుతావా? ఎంత మంది నేను చెప్పింది అనూష గారు అండ్ అజయ్ గారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది అంటే ఏంటంటే, మరి భార్య ప్రేమించిన భార్య కోసం అంటే పెళ్లి చేసుకున్న భార్య కోసము పుట్టిన కొడుకు కోసం వదులుకొని రావచ్చు కదా అజయ్ అన్ని. చచ్చిపోతాను చూడడానికి కనీసం అది చెప్పదు. అను నా దగ్గర సమాధానం లేదు. నేనున్న పరిస్థితి ఎందుకు లేదు అలాంటప్పుడు ఎందుకు నువ్వు చేసుకున్నావు? నీకు ఏది అదే ఇంపార్టెంట్ అయినప్పుడు చేసుకోను. నాకు ఈ పరిస్థితి, ఈ ట్రబుల్ జరగలేదు, బట్ నాకు సిచ్యువేషన్ ఇస్ వెరీ డిఫరెంట్. ఐ కుడెంట్ ఆన్సర్ యూ ప్రాపర్లీ రైట్ నౌ. ఇప్పుడు నాకు ఒకటే ఆన్సర్ చెప్పు. ఇప్పుడు నాకు ఏదన్నా అయ్యింది అనుకో, నువ్వు వస్తావా రావా అది చెప్పు. చెప్పాలి, నాకు తెలియట్లేదు. నువ్వు బాధ అయితే ఉంది, ఎందుకంటే నీకు ఒక ఎమోషనల్ బాండ్. బాధపడి ఎవరికి తెలుసు? నేను చూస్తున్నాను నీ బాధ. నీకు అంత బాధ ఉంటే నువ్వు వస్తుండే కదా, ఎందుకు రావట్లేదు? అంటే ఇప్పుడు ఏమైనా అయినా కూడా నీకు జాబ్ ఇంపార్టెంట్, నువ్వు రావా? కనీసం చూడడానికి కూడా రావా? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఎందుకు నువ్వు చేసుకున్నావు? పెళ్లి ఎందుకు చేసుకున్నావు? కాదను, నేను అక్కడికి వచ్చినా సరే నిన్ను హ్యాపీగా చూసుకోలేను. నేను సంపాదిస్తాను, నేను చదువుకున్నాను కదా, నేను సంపాదిస్తాను, వచ్చేసి
ఇప్పుడున్న పరిస్థితికి నేను మీకు విజన్ లా కనిపించవచ్చు, కానీ నేను లైఫ్ లో ఓడిపోయిన ఒక మనిషిని. ఓడిపోవడం అంటే ఏమి ఉండదు, ఓడిపోవడం మీరు ఏం గెలవడం చేద్దాం అనేది అనుకున్నారు? కాదు, ఓడిపోవడం గెలవడం అనేది ఫీలింగ్ మాత్రమే. నేను చూసుకుంటాను, వచ్చేమని కాదు చెప్పండి మేడం, అజయ్, నేను చూసుకుంటాను. అజయ్, నేను అజయ్. బీటెక్ చదువుకున్నాను, నేను చూసుకుంటాను మేడం, చెప్పండి మేడం, వచ్చేసి కాదుమా, ఒక్క నిమిషం అజయ్, అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నారు, వీసా కోసం చేసుకున్నారు, ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? మ్యామ్ నేను ఏమంటున్నా అంటే కష్టమైనా సరే భరించి మా ఇద్దరికి డైవర్స్ అయినట్టయితే ఈవెన్ తను ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చినా సరే లేదు మేడం, నేను యాక్సెప్ట్ చేయను మేడం. నేను ఎందుకు చేయాలి? ఎందుకు ఇస్తావు డైవర్స్? ఎందుకు ఇస్తావు? నీ ప్రేమ ఉంది అన్న ఎందుకు ఇస్తావు? నేను ఉండలేదు, లేదు నేను ఉండలేదు, నేను ఉండలేదు, నాకు వద్దు డైవర్స్ వద్దు నాకు. అను నిన్ను వదిలేయడం నాకంత ఈజీ కాదు, కానీ ఇప్పుడు నేను తిరిగి వచ్చే సిచ్యువేషన్ అది దాటిపోయింది. లేదు నేను ఏం వినదలుచుకోలేదు, నేను వినను. సో మీరు డివోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతేనా? లేదు మేడం, నేను ఇవ్వను మేడం. అతని వర్షన్ అమ్మా, అతని వర్షన్, మీ వర్షన్ కాదు నేను అనేది. అతను అది ఆలోచిస్తున్నాడు, మీకు డివోర్స్ ఇచ్చేసి తను అక్కడే ఉండాలని, అంతేనండి అజయ్? ఫస్ట్ అజయ్ కి చట్టాల మీద అవగాహన లేనట్టుంది పాపం, ఆయన అమెరికాలో ఉండిపోయి ఇండియా చట్టాల మీద అవగాహన లేనట్టుంది. ఒకసారి వినండి అజయ్. ఇప్పుడు ఈ పంచాయతీ ఇక్కడ తేలేదు అనుకో అజయ్, నీకు నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, ఈ పంచాయతీ ఇప్పుడు ఇక్కడ ఈ మీటింగ్ లో గనక ఇది ఒక సమస్య ఒక కొలికి రాకపోతే ఆ అమ్మాయి గనక బైగామి కేసు పెడితే, అంటే ఒకసారి నన్ను పెళ్లి చేసిన తర్వాత ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుండు అని గనక బైగామి కేసు గనక పెడితే, ఓకే, పెడితే నువ్వు 10 సంవత్సరాలు జైలుకు పోతున్న విషయం నీకు ఐడియా లేదు. ఫస్ట్ అమెరికాలో కలలు అంటున్నావో అదే అందమైన జీవితం నువ్వు జైల్లో గడపాల్సి వస్తున్న విషయం నీకు అర్థం కావడం లేదు. అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి కూడా పెట్టే అవకాశం ఉంది, ఇక్కడ నుంచే పెడతాం మనం. రైట్. ఇంకో రెండో విషయం చెప్తుంది ఇంత ఈ కేసులో ఒక బ్యూటీ చెప్తే ఏంటంటే, ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఏంటంటే ఆమె ఇండియాలో ఉంది, నేను అమెరికాలో ఉన్నా, వీళ్ళు నన్నేం పడతారులే అని అనుకుంటున్నాడు. అవును. కానీ ఇండియాకు అమెరికాకు తిరిగే ఏకైక అడ్వకేట్ నేనే అనే విషయాన్ని మర్చిపోయాడు. నువ్వు అక్కడ నువ్వు పెళ్లి చేసుకున్నట్టు నేను తీసి ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు అక్కడ ఇమిగ్రేషన్కి ఇస్తే వాళ్ళే వెళ్ళగొడతారు. నేను వెళ్ళగొట్టాల్సిన అవసరం ఏం లేదు, గంట సేపట్లో ఎక్కిస్తారు ఫ్లైట్, ఫ్రీ ఫ్లైట్ ఎక్కిస్తారు వాళ్ళు. నేను బెదిరిస్తాను, నేను వాస్తవాలు చెప్తున్నాను. దీన్ని బెదిరింపో లేకపోతే ఇంకోటో సార్ బెదిరిస్తుండు ఏం బిక్తలే అనుకుంటున్నావేమో, కానీ నేను బెదిరిస్తానులే. పాసిబిలిటీస్ నాన్ పాసిబిలిటీస్ చెప్తున్నా. ఆ అమ్మాయి ప్రేమ ఉన్నంత కాలమే, నీ మీద గౌరవం ఉన్నంత కాలమే నీకు ఆ వాల్యూ ఉంది. అప్పుడు నేను మ్యారేజ్ జరిగితే మ్యారేజ్ ఎట్లా వాల్యూ అవుతుందబ్బా? ఎందుకు చేసుకున్నారు కాదు, ఎట్లా వాల్యూ అవుతుంది మ్యారేజ్? ఆల్రెడీ నువ్వు ఇండియాలో ఒక అమ్మాయిని చేసుకొని మళ్ళీ మ్యారేజ్ జరిగిందని చెప్పి బాగా చెప్తున్నావు. ఈ సభ్య సమాజానికి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంది? నేను తనకు కావాలంటే తనకు కావాల్సిన మనీ ఆఫర్ చేస్తాను సార్. మనీయా? నీకు ఎంత కావాలో చెప్పు, నేనే ఇస్తాను. కాదు, నీకు ఎంత కావాలో చెప్పు, నేనే ఇస్తాను అంటున్నా. సార్ మొదట నా ప్లానింగ్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. అజయ్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మర్చిపోతున్నారు. కాదు, సిచ్యువేషన్ ని బట్టి మారితే వాడు మనిషి ఎందుకు అవుతాడబ్బా? కానీ అజయ్ మీరు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు మర్చిపోతున్నారు, ఒక అడ్వకేట్ తో మాట్లాడుతున్నారు, గుర్తుంచుకోండి ఆ విషయం. మీరు అమెరికాలో ఉండేసరికి ఆయనకు బాగా తెలుసు ఏంది అమెరికా ఇమిగ్రేషన్ లో గనక ఇక్కడ పెళ్లి అయింది అక్కడ పెళ్లి అయిందని పెడితే అర్ధ గంటలో కొడతారు ఆయనని. ఆయన ఏమనుకున్నాడు అంటే ఏంటంటే అమ్మాయి ఇండియాలో ఉంది, అమెరికా రాదు, ఏం పీకలేదు, ఇమిగ్రేషన్ రూల్స్ మీద అవగాహన లేదు, ఓకే సరే చూద్దాంలే అని ఆయన అనుకుంటున్నాడు. ఆయనకు నిజంగా డబ్బులు ఇవ్వడం ఏంటి? అది నాకు అర్థం కావట్లేదు. డబ్బులు ఇస్తే ఏంటి? ఇప్పుడు ఉన్న 1 year అంతా నువ్వు వెనక్కి తీసుకొస్తావా? బాబుని ఏం చేస్తావు? ఎవరు ఏమన్నా కూడా అజయ్ డబ్బులు ఎవరు అడుగుతున్నాను నేను? డబ్బులు బాబు పరిస్థితి ఏంటి? ఎందుకంటే నాకు ఇక్కడ మ్యారేజ్ అయ్యి ఉంది, నేను ఇక్కడ పర్సన్ తో ఉండాల్సి వస్తుంది. వదిలేసి వచ్చేసేయి. ఇక్కడ వదిలేయడానికి రెడీగా ఉన్నావు కదా, అక్కడ వదిలేసేయి. ఇక్కడ వదిలేయడానికి రెడీగా ఉన్నావు కదా, అన్ని ఓకే కదా, ఇక్కడ ప్రేమ కూడా ఉంది కదా, అక్కడ వదిలేసి వచ్చేసాయి కదా. ఇక్కడ నువ్వు అన్నది కరెక్టే, కానీ ఇక్కడ ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? మ్యారేజ్ చేసుకున్నాను. నువ్వు ఇంతకుముందే అమ్మాయిని ఓన్లీ వీసా కోసం పెళ్లి చేసుకున్నా అని చెప్పినావు, మళ్ళీ అమ్మాయి పరిస్థితి ఏంటంటే సార్ యుఎస్ లో ఉండాల్సిన ఆలోచన. నేను మిగతావేవి వాటి గురించి ఎక్కువగా తీసుకోలేదు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఇండియాకి వచ్చి నేను బ్రతకలేను, బికాస్ ఐ గాట్ మై ఓన్ ఐడెంటిటీ హియర్. మై హార్డ్ వర్క్, మై రెప్యుటేషన్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యుఎస్. సో ఇప్పుడు అక్కడికి వచ్చి నేను కొత్తగా స్టార్ట్ చేయడం అనేది నాకు పెద్ద ఛాలెంజ్ సార్. ఒక్కసారి నా వైపు నుంచి కూడా మీరు ఆలోచించండి. నీ వైపు నుంచి ఆలోచించేంత ఓపిక తీరిక నాకు లేదు. ఒక ఆడపిల్లకైతే అన్యాయం జరిగింది, నువ్వు మనిషిగా నువ్వు ఏదని. ఇప్పుడు నాకు నాకున్న గుణం ఏంటంటే నేను జనరల్గా ఎదుటి వ్యక్తిని ఎప్పుడు తిట్టా నేను, ఎందుకంటే నేను తిట్టినా కూడా చాలా ప్రేమతోని వయ్యారంగా తిడుతూ ఉంటా. అట్లా
అట్లనే నువ్వైతే మనిషికి ఎప్పుడో ఫెయిల్ అయిపోయినావు. అసలు నీతో మాట్లాడాలంటే కూడా నాకు కొద్దిగా సిగ్గుగా అనిపిస్తుంది. నేను ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. కట్టుకున్న భార్య మీద ప్రేమ లేకున్నా సరే మనం క్షమించవచ్చు, కానీ కన్న కొడుకు మీద ప్రేమ లేదంటే మాత్రం అసలు క్షమించాలి. కన్న కొడుకైనా బిడ్డైనా సరే. ఎందుకంటే వాళ్ళు మన రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన 100% ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా నువ్వు 100% ఈ ప్రపంచంలో నువ్వు ఏ వీసా మీద ఉన్నా ఎక్కడున్నా వచ్చి నీ కొడుకుని చూసుకోలేదు అంటే మనిషి కింద కూడా మేము గుర్తించాం. నేనే కాదు, ఈ సమాజం కూడా గుర్తించదు. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా దీన్ని టెలికాస్ట్ చేస్తాం కాబట్టి ప్రతి వ్యక్తుల దగ్గర నుంచి కన్సెంట్ తీసుకొని దీన్ని మేము టెలికాస్ట్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఏంటంటే ఇటువంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు రిలేటెడ్ అయిపోయి వాళ్ళ సమస్యని పరిష్కరించుకుంటారు. ఈ ప్రోగ్రామ్ కనుక టెలికాస్ట్ అయితే ఓకే, జనాలు నీ మీద ఏం చేస్తారు అనేది నేను ఇక నీ అడ్రస్ పట్టుకొని నడుచుకుంటూ వచ్చి కూడా నేను కొడతాను. ఉన్న విషయం చెప్తాను. జరిగిన సిచ్యువేషన్ ఏదైనా జరిగిన అజయ్, నేను జనరల్ గా నేను అసలు నీ వాదన ఏది వినదలుచుకోలేదు. నేను లేదు, అది నీ వాదన వినేంత కూడా లేదు. అది నువ్వు ఏమైనా నీ వరకు నీ స్వార్థాన్ని చూసుకొని, నీ స్వార్థాన్ని చూసుకొని నేను అమెరికాలో ఉండాలా, కట్టుకున్న పెళ్ళ ఏమైనా పర్లేదు, నేనైతే అమెరికాలో ఉండాలని చెప్పి ఇంకో అమ్మాయిని చేసుకొని ఆ వీసా స్టేటస్ మెయింటైన్ చేయడం కోసం ఉంటున్నావు చూడు, అది చాలా డేంజర్. అది సార్ మీరు స్వార్థం అన్నా దానికి మీరు ఏమైనా అనుకోండి సార్, నాకు అది తప్పించి ఇంకో చాయిస్ లేదు. మీరే నాకు ఇంకేదన్నా చెప్పండి, నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లా. ఇంకేం చెప్తావు బా. ఇప్పుడు వీసా సమస్య అనేది నువ్వు తెచ్చేది కాదు, నేను తెచ్చేది కాదు. నువ్వు పోయి నీచకు నువ్వే ఒక దగ్గర ఇరికినావు. ఇప్పుడు అమెరికా రికార్డులో నీ గురించి నువ్వు ఆల్రెడీ అక్కడ పెళ్ళైనట్టు అమెరికా రికార్డులో పడిపోయింది. ఓకే, ఆమె ఏజ్ పోతుందా, పిల్లగాడు పెద్ద పెరుగుతాడు. చిన్న పిల్లలు 5 years ఉన్నంత వరకు ఆడుకోలేదంటే వాళ్ళ జీవితం వృధా. వాళ్ళకు ఒక్కసారి మాటలు వచ్చి కాళ్ళు పాకడం గీయడం నేర్చుకుంటే అది నీకు దొరకడు. వాళ్ళని అక్కడ కట్టేసి ఆ చిన్న పిల్లలతో ఆడుకున్నంత సుఖం నీకు 100 కోట్లు ఇచ్చినా రాదు. ఆ చిన్న చిన్న ఆ పసి నవ్వులు కానీ, వాళ్ళ సాఫ్ట్నెస్ కానీ, వాళ్ళది కానీ, ఆ ముద్దులు కానీ, ఆ కేరింతలు కానీ, అది అనుభవించిన వ్యక్తి అయితే వేస్ట్ అని చెప్తాను నేను 100%. ఆ ముద్దు మాటలు, వాడు అప్పుడే కొత్తగా నాన్న అని పిలిస్తే అసలు ఎంత బీయింగ్ ఏ ఫాదర్, నాకు 2 కొడుకులు కదా, వాళ్ళు పిలిస్తే ఎంత గర్వంగా ఉంటుంది నాకు. ఆ ఫీలింగ్ ముందు నీ అమెరికా కాదు కదా 100 కోట్లు ఇచ్చినా కూడా వేస్ట్ అని చెప్తాను. అజయ్ రేపొద్దున నువ్వు అనాథగా పెరిగినా సార్, నేను అనాథగా పెరిగినా సార్, నేను ప్రపంచాన్ని ఎదిరినా సార్, నేను అది చేసినా సార్, ఇది చేసిన అంటే లాస్ట్ నువ్వేం చేసినాం వల్ల నీ కొడుకు అనాథ చేస్తుంది అంటే నీ ప్లేస్ లో మళ్ళీ వాడు పెరగాలన్నట్టు అనాథ కింద పెరిగి మళ్ళీ వాడిదే డైలాగ్ కొట్టాలి ఫ్యూచర్ లో. అదే విషయం చాలా సార్లు అడిగినా అసలు సమాధానం లేదు సార్ ఆయన దగ్గర నుంచి. ఎంతసేపు అమ్మా నువ్వు ఏం భయపడకు, ఆయన చెప్పిన మాట వినకపోతే నేను ఈసారి అమెరికా పోయినప్పుడు ఆయన వీసాని గెలకటమో లేకపోతే ఆయన ఎత్తుకొని రావడం రెండింటిలో ఒకటైతే చేస్తా. ఆయన చెప్పింది విన్నాడు, వినకపోతే నువ్వేం టెన్షన్ పడకు. నీకు ఒక అన్నున్నాడు ఇక్కడ. ఓకే, ఖచ్చితంగా ఆయన అమెరికాలో ఎక్కడనే ఎత్తుకొస్తా నేను. వింటున్నారా అజయ్? వదిలేదే లేదు ఈ విషయాన్ని, అస్సలు వదిలే ప్రసక్తే లేదు దీనిపైన. ఖచ్చితంగా ఆ అమ్మాయికి మేము న్యాయం చేయాల్సిందే, అది 100% న్యాయం చేయాల్సిందే. అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాల్సిందే, ఒక కొడుకుని తండ్రిని కలపాల్సిందే. మరి అక్కడ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఎట్లా డైవర్స్ తీసుకొని వచ్చేయమని చెప్పి. అమెరికాలో డైవర్స్ 6 నెలలు ఇస్తారు. అమెరికాలో డైవర్స్ ఈజియెస్ట్ ప్రాసెస్. వింటున్నారా పోయి అప్లై చేసుకుంటే 6 నెలలు వస్తుంది. తీసుకొని ఇండియా వచ్చి సెటిల్ గా మనం వీసా కోసం పెళ్లి చేసుకోవడం ఇది మేడం. ఇది నా జీవితంలో ఎదురైన సమస్య. ఇది సేమ్ సమస్య, కాకపోతే నువ్వు పెళ్లి చేసుకోవాలి అంతే. మిగతా సమస్యతో సేమ్. మేము అతి పేద తరగతి కుటుంబంలో పుట్టిన నేను. మా ఫాదర్ ఈజ్ ఇల్లిటరేట్. నా అదృష్టానికి ఏంటంటే నా డిగ్రీ పూర్తి కాగానే నాకు లండన్లో జాబ్ వచ్చింది. లండన్ నాకు విపరీతంగా వచ్చింది. ఆ లండన్లో దిగిన మొదటి రోజు ఏమనుకున్నా అంటే ఇక ఈ జీవితాంతం ఈ సావు ఇక్కడనే చచ్చిపోను, నేను ఇక ఈ దేశంలో చచ్చిపోను తప్ప ఇక లండన్ నుంచి బయటకు పోద్దాం. నా డిగ్రీ టైంలోనే నాకు మా ఆవిడకి రిలేషన్షిప్ ఉంది. నాకు సమస్య ఎక్కడ ఎదురైందంటే ఏంటంటే నేను ప్రేమించిన అమ్మాయి నా కోసం 7 సంవత్సరాల నుంచి ఇండియాలో వెయిట్ చేస్తున్నది. నేను పెళ్లి చేసుకోవాల్సిన సమస్య ఏర్పడ్డది. మా అత్త మామలకు ఒకతే బిడ్డ, పెళ్లి చేసుకోవాలా, అందరం కలిసి ఇక్కడ పెళ్లి చేసుకుందాం, తర్వాత ఇంట్లోకి చెప్పుదాం, తర్వాత జర్మన్లో సెటిల్ అయిపోదాం అనే కాన్సెప్ట్ మాది. యాక్చువల్లీ నేను వీసా కొట్టించేసిన, టికెట్ కొనిచ్చేసిన, ఆమె చెప్పబెట్టకుండా జర్మనీకి ఫ్లైట్ ఎక్కాలి. అప్పుడే ఆమె బీటెక్ పూర్తి అయిపోయినది, చిన్న ఏజ్, మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. అప్పుడే ఏం చేసింది ఈమె, ఆ 1 week టెన్షన్ తట్టుకోలేక వాళ్ళు ఇట్లా అయిపోయింది. ఇక రకరకాల చర్చలు జరిగిన తర్వాత ఫైనల్గా నాకున్నది ఒకటే బిడ్డ, నా బిడ్డ లేకుండా నేను బతకలేను, నేను ఫారిన్ పంపియా, నీకు ఇష్టం అంటే నువ్వే ఇండియా రా, లేదంటే మా అమ్మాయిని వదిలిపెట్టాను. మరి నాగేశ్వర పూజారి ఏం చేశారు? ఫైనల్ అమ్మాయి కోసం వచ్చేసారు. సూపర్ సూపర్ అండి, సూపర్ స్టోరీ. నా కెరీర్ మొత్తం వదిలిపెట్టేసుకున్నాను నేను. ఎక్కడైనా బతకాల్సిందే కదా, ఏడుంటేంది, ప్రశాంతంగా నచ్చిన వ్యక్తితో ఉండటం కదా జీవితం.
అని చెప్పేసి మొత్తం నా కెరీర్ అప్పటిదప్పుడు జాబ్ రిజైన్ చేసేసి వితిన్ 1 వీక్లో మొత్తం బట్టలు తప్పుకొని ఇండియా వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత అక్కడ ఐటీ కెరీర్ వదిలిపెట్టుకొని నేను ఇండియా వచ్చిన తర్వాత ఇక్కడ రకరకాల పరిస్థితుల్లో ఒక 3-4-5 ఇయర్స్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ చాలా చేయాల్సి వచ్చింది. అయినా కూడా ఇద్దరం కష్టపడ్డాం, అన్నీ చేసుకున్నాం. ఇప్పుడు 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి మంచిగా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఎన్ఐటీలో చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు మనం ప్రేమించిన వ్యక్తుల కోసం కొన్ని వదులుకోవాలి, అదే జీవితం. వీసాలు అనేవి ఇవాళ ఉంటే రేపు పోతాయా? ఒక ప్రాణం నీ కోసం ఇక్కడ ఇండియాలో ఏడుస్తుంది, ఒకటి కాదు 2 ప్రాణాలు ఏడుస్తున్నాయి. సూపర్. ఎప్పుడు వినలేదు నాగేశ్వర్ గారి చెప్పలే ఆయన పర్సనల్ లైఫ్ ఇవాళ చెప్తున్నాను నేను. మీకోసమని ఆయన పర్సనల్ లైఫ్ అదే నా పిల్లగాళ్ళని ఇవాళ వేసుకొని ఇవాళ ఎక్కడెక్కడ నేను తిరిగినో అక్కడ కూర్చొని వాళ్ళతో టీ కాఫీ సేమ్ ప్లేస్ లో సేమ్ నా ఫీలింగ్ ఎట్లుంటా చెప్పు. అజయ్, నువ్వు ఒక్కసారి ఆలోచించుకో అబ్బా. నువ్వు ఎట్లయితే ఇప్పుడు నువ్వు అనాథ కింద పెరిగినావో అదే వాతావరణాన్ని నీ పిల్లగానికి కల్పిస్తున్నావు నువ్వు. సార్ మీరు అన్నప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నాను సార్. నేను అనాథగా ఎంత స్ట్రగుల్స్ చూసానో, నా లైఫ్ ఎంత ఇబ్బంది పడిందో అవన్నీ తలుచుకుంటే అన్ని చెప్తాయి సార్ నాకు. మరి అలాంటి వాతావరణానికి నీ పిల్లగాన్ని నూకేస్తావా? లేదు సార్, మరి నాకు పుట్టిన బిడ్డకి, నా రక్తానికి నేను అన్యాయం చేయలేను. అది 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 కరెక్ట్ కదా. క్లియర్ గా హార్ట్ టచింగ్ ఎవరు చెప్పలేదు సార్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టుడే షేరింగ్ ఆల్ ద వ్యూస్ విత్ యూ. మీరు నా విషయం ఎంత కన్సర్న్ తీసుకొని మా ఇద్దరు కలపడానికి మీరు చెప్పటం నిజంగా నాకు ఒక కనువిప్పని చెప్పాలి. అంతే కదా అబ్బా, జీవితం అంటే నచ్చిన వ్యక్తులను ప్రయాణం చేయటమే. డబ్బు అల్టిమేట్ కాదు. డబ్బు ఏముంది అబ్బా, పోయేటప్పుడు తీసుకుపోతామా చెప్పు? అందరు ఊపుతున్నారు డబ్బు వెనక బట్టి, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం? కష్టపడండి, సంపాదించుకోండి. అందుకని ఉన్న రిలేషన్స్ ని పాడు చేసుకుంటే ఎట్లాగా అజయ్ చెప్పండి. ఏం చేయాలో మరి నాకు తెలియదు. నా మాటిని నువ్వు అక్కడ డైవోర్స్ అప్లై చేసుకో. డైవోర్స్ అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇండియా వచ్చేసి మంచి ఇండియాలో సెటిల్ అయిపో. ఇండియాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేవని కాదు. అందరూ అట్లా ఒక రకమైన భ్రమలో ఉండిపోయారు అంతే. మీరు అన్నట్లు అక్కడ డివోర్స్ ఈజీ అవ్వచ్చు, బట్ తనకి ఎట్లా? అక్కడ కూడా అజయ్ గారు అమ్మాయితో కూర్చొని పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసి, మరి ఆల్రెడీ నాకు ఇండియాలో పెళ్ళయింది, ఒక అబ్బాయి ఉన్నాడు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆ అమ్మాయిని క్షమాపణ కోరి, ఆ అమ్మాయికి ఏమైనా ఉంటే మేమన్నా సెటిల్మెంట్ ఉంటే చేసుకుని డైవోర్స్ తీసుకొని ఇండియా వచ్చేస్తే సరిపోతుంది. ఓకే, వింటున్నారా అజయ్? ఖచ్చితంగా ఆ అమ్మాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ అమ్మాయి దగ్గర నుంచి కూడా క్షమాపణలు అవన్నీ తీసుకొని, ఎవరిని మనం మోసం చేయొద్దు ఎప్పుడు కూడా. మన అవసరాల కోసం ఎప్పుడు వాడుకోవద్దు. కాబట్టి నువ్వు ఆ అమ్మాయి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ అమ్మాయి కూడా క్షమాపణ చెప్పేసి, నా మాటిని ఇండియారా అందరం ఉన్నాం, నేను ఉన్నా, మేడం ఉంది, అందరం ఉన్నాం, ఏదో రకం కాపాడుకుంటాం రా. ఏమవుతుంది? అమ్మాయి చదువుకుంది, నువ్వు చదువుకున్నావు, ఒక ఆడపిల్ల నీ కోసం ఏడుస్తుందయ్యా. నీకు ప్రేమకి వీసాకి మధ్యలో కొట్లాడుకుంటుంది నీ ప్రాణం. ఆ రెండింట్లో దేనికి ఓటేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రేమకే ఓటేయాలా. ఎలా కన్వే చేస్తారో అది మీ రిస్క్, మీరే ఫేస్ చేయాల్సిందే. ఫేస్ చేసి క్లియర్ చేసుకొని ఇండియాకి రండి. దానికి కావాలంటే నాగేశ్వర్ గారు మీరు ఇండియాకు రండి, లేదంటే ఈ మధ్య నేను కూడా చేసి వస్తే అక్కడ కలుద్దాము, ఏదో ఒకటి చేద్దాము. దాన్ని నువ్వు ఏడోకి ఇంకా అయిపోయింది. మీకు ఆయన ఒక కంక్లూజన్కి వచ్చిందంటే ఇక మిగతాదంతా రన్ అయిపోతుంది. ఇంకా ఆలోచన మనసులో ఇది చెయ్యాలి అని ఆలోచన కలిగించేంత వరకు మనం కష్టపడితే తర్వాత వాళ్ళ ఆలోచన ముందుకు తీసుకెళ్ళిపోతారు. ఇప్పటిదాకా ఆయన జీవితంలో ఎదురైన అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయనకు చెప్పేవాళ్ళు లేరు. ఏది మంచి ఏది చెడు అని చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే అనాథ కింద పెరిగిండు. జీవితం అంటేనే ఇది అనుకొని ఆయన ఏదో సెటిల్మెంట్ అంటే ఇదే అనుకుంటూ తిరుగుతున్నాడు. కాబట్టి ఆయనకి చెప్పేవాళ్ళు లేక ఆయన నీకు కమ్యూనికేషన్లో ఇక్కడ అతిపెద్ద బ్యూటీ పార్ట్ ఏంటంటే అమ్మా, కనీసం నేను పెళ్లి చేసుకొని పోయిన తర్వాత నీ కాంటాక్ట్ ఉన్నాడు. అసలు కాంటాక్ట్ లేకపోతే అదెంత పెద్ద కష్టం ఇంకా. కాబట్టి కరెక్ట్ అంటే ఆయనకు నీ మీద ప్రేమ ఉంది. ప్రేమ లేకుండా ఏం లేదు, ప్రేమ ఉంది. పిల్లగాని మీద కూడా ప్రేమ ఉంది. కానీ ఆయనకు చెప్పేవాళ్ళు లేరు. అంటే ఆయన ఒక తల్లో, ఒక తండ్రో, ఒక అన్ననో, తమ్ముడో ఉంటే ఆయనకు చెప్పేటోళ్ళు. అట్లా కాదు నాయన జీవితం ఇదిగా, ఇది చేసుకొని చెప్పేటోళ్ళు లేరు. సో ఆ స్థానాన్ని మేము తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆయనకు కంపల్సరీ కనువిప్పు కలిగి ఉంటుంది. కాబట్టి ఐ హోప్ ఆయన ఖచ్చితంగా ఆయన ఇండియా వస్తాడు. ఓకే, నా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి, మంచిగా ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోండి, కెరియర్ ప్లాన్ చేసుకోండి. ఇంకా ఏ విషయమైనా సరే ఎనీ టైం ఆఫీస్ కాల్ చేయండి, నేను మీకు ఏ రకమైన హెల్ప్ అయినా చేస్తాను నేను. ఓకే అజయ్. అజయ్ నిన్నేమన్నా మనసు గాయపెట్టి ఉంటే, ఏమన్నా హార్ష్గా మాట్లాడుంటే మమ్మల్ని క్షమించండి.
నాట్ ఎట్ ఆల్ సార్. లేదు, సమస్యని సాల్వ్ చేసే క్రమంలో మాట్లాడతాం తప్ప అంతే, మీ మీద నాకు ఏం పర్సనల్ గర్జ ఏమి ఉండదు. కాకపోతే నాకు కూడా కొద్దిగా బాధ అనిపించింది ఏంటంటే, అరే ఒక ఆడపిల్ల అరే నాకు అతిపెద్ద విషయం ఏంటంటే, ఒక అనాథగా పెరిగిన వ్యక్తి తన కొడుకును అనాథ కింద ఎట్లా చేస్తాడు అనేది అర్థం కాదు. అంతే, దానికోసమే కొంచెం ఫీల్ అయ్యాం. ఇప్పుడు మీరు చెప్పిన మాటల వల్ల నేను ఇంతకాలం నా భార్యతో పుట్టిన పిల్లాడితో ఎలాంటి మూమెంట్స్ మిస్ అయ్యానో నేను తలుచుకుంటేనే గుండె ఓకే, అయిపోయింది, వదిలేసేయండి. ఇక నుంచి అయినా కొంచెం అంటే మీ ప్రేమని మీ ఆప్యాయతని పిల్లోడికి ప్లస్ తనకి కూడా చూపించండి. మేము చెప్పిన మాట విని మా మాటను గౌరవించినందుకు చాలా సంతోషం, చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్ అండి. ఓకేనా? బి హ్యాపీ ఆల్వేస్. ఏ సమస్య ఉన్నా మీకు కన్నుండడం కాల్ చేయి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. రైట్ అండి. ఎనీహౌ నాకు ఫస్ట్ అజయ్ మాట్లాడిన దాని ప్రకారం అసలు ఆ అమ్మాయి మాట్లాడినప్పుడే కోపం వచ్చింది. అంత వద్దని వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఎందుకమ్మా అంత బతిలాడుతున్నావు అనుకున్నాను. కానీ వన్స్ మీరు మాట్లాడినాక నాకు అర్థమైంది రిలేషను దాన్ని వదులుకోవటానికి వీలేదు. బెదిరించైనా సరే దాన్ని తీసుకురావాలని. మీరు వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్ గా అతను కలుస్తాడేమో, ఒకసారి డెఫినెట్లీ కలవాలా. ఇంకా ఆయన ఒకసారి ఆప్షన్ లేదు అతనికి. ఫోన్లోనే కాకుండా మనం ఫిజికల్ కూడా ఆయన కొద్దిగా మోటివేషన్ చేయాల్సిన బాధ్యత, కుటుంబం గురించి కానీ పిల్లగాని గురించి కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ కేసులో ఎస్పెషల్లీ ఆయనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు లేక ఆయన తీసుకున్న డిసిషనే కరెక్ట్ అనే భ్రమలో ఉండిపోవడం ద్వారా ఈ సమస్య ఏర్పడదు. అవునండి, రైట్. ఎనీహౌ హ్యాపీ ఎండింగ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర గారు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.